హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో టైపింగ్ క్లాస్ 8లో నంబరిక్ కీప్యాడ్ మీద నంబర్స్ ను స్పీడ్ గా ఎలా టైప్ చేయాలో తెలుసుకున్నాం. ఈ టైపింగ్ క్లాస్ 8 తో టైపింగ్ లెసన్స్ మొత్తం అన్ని కూడా కంప్లీట్ అవ్వాయి. ఈ రోజు ఈ టైపింగ్ క్లాస్ 9 లో కిరణ్స్ టైపింగ్ ట్యూటోరియల్ అప్లికేషన్ యూజ్ చేసి మీ టైపింగ్ స్పీడ్ ని ఎలా పెంచుకోవాలో టైపింగ్ ప్రాక్టీస్ లెసన్స్ ను చూపిస్తాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. టైప్ ప్రాక్టీస్ డే 1. మీ ల్యాప్టాప్ లో గానీ పీసీలో గానీ కిరణ్స్ టైపింగ్ ట్యూటోరియల్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో రైట్ సైడ్ లో టైపింగ్ ప్రాక్టీస్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో లెఫ్ట్ సైడ్ లో లెసన్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ లెసన్స్ లో హోమ్ కీస్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ ని కూడా డేలో మీకు వీలు కుదిరినప్పుడల్లా 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 2. ఈ డే 2లో లెసన్స్ లో అప్పర్ కీస్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ ని కూడా డేలో మీకు వీలు కుదిరినప్పుడు 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 3. ఈ డే 3లో లెసన్స్ లో లోయర్ కీస్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ ని కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 4. ఈ డే 4లో లెసన్స్ లో నంబర్ కీస్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ ని కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 5. ఈ డే 5లో లెసన్స్ లో బిగినర్స్ కీస్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇందులో 151 చాప్టర్స్ ఉంటాయి. ఈ 151 చాప్టర్స్ ని కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 6. ఈ డే 6లో లెసన్స్ లో క్యాపిటలైజ్డ్ వర్డ్స్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ ని కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 7. ఈ డే 7లో లెసన్స్ లో 24 అవర్స్ ప్రాక్టీస్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇందులో 24 చాప్టర్స్ ఉంటాయి. ఈ 24 చాప్టర్స్ ని కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడతో టైప్ ప్రాక్టీస్ లో ఉన్న లెసన్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వాయి. టైప్ ప్రాక్టీస్ డే 8. ఇప్పుడు టైపింగ్ టెస్ట్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో లెసన్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో సెంటెన్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో 151 చాప్టర్స్ ఉంటాయి. ఈ 151 చాప్టర్స్ ని కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 9. ఈ డే 9లో లెసన్స్ లో పారాగ్రాఫ్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ ని కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 10. ఈ డే 10లో లెసన్స్ లో అకౌంట్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో 52 చాప్టర్స్ ఉంటాయి. ఈ 52 చాప్టర్స్ ని కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 11. ఈ డే 11లో లెసన్స్ లో కోడింగ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ ని కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడతో టైపింగ్ టెస్ట్ లో ఉండే లెసన్స్ అన్ని కూడా కంప్లీట్ అవ్వాయి. టైప్ ప్రాక్టీస్ డే 12. ఇప్పుడు టైపింగ్ గేమ్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా టైపింగ్ గేమ్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ లో లెసన్స్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో సింగిల్ లెటర్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసి ప్లే చేయండి. సింగిల్ లెటర్స్ వస్తాయి. ఈ సింగిల్ లెటర్స్ ని టైప్ చేసి ప్రాక్టీస్ చేయండి. లెసన్స్ లో సింపుల్ వర్డ్స్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సింపుల్ వర్డ్స్ వస్తాయి. ఇలా వచ్చే వర్డ్స్ ని టైప్ చేస్తూ ఈ టైపింగ్ గేమ్స్ ని డైలీ 2 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 13. ఇప్పుడు కిడ్స్ టైపింగ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి.
ఇందులో లెసన్స్ అని ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇందులో స్మాల్ లెటర్స్, నంబర్స్, క్యాపిటల్ లెటర్స్, కలర్స్, వర్డ్స్ ఉంటాయి. వీటన్నింటినీ కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. టైప్ ప్రాక్టీస్ డే 14 నంబరిక్ టైపింగ్ అని ఉంటుంది, దానిపై క్లిక్ చేయండి. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ని కూడా డేలో 2-3 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడతో టైపింగ్ ప్రాక్టీస్ లెసన్స్ కంప్లీట్ అవ్వాయి. ఈ టైపింగ్ క్లాస్ 9 వీడియోతో మొత్తం టైపింగ్ కోర్స్ కంప్లీట్ అయింది. మీ టైపింగ్ స్పీడ్ పెరిగేందుకు మీ దగ్గరుండే టెక్స్ట్ బుక్స్ కానీ స్టడీ మెటీరియల్స్ కానీ తీసుకొని రోజు టైప్ ప్రాక్టీస్ చేయండి. మీ టైపింగ్ స్పీడ్ అనేది పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ టైపింగ్ కోర్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లోను మరియు ఎండ్ స్క్రీన్స్లోను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.